అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి ఎవరైతే బాప్తిస్మ వారు రక్షణ పొందారు, నమ్మనటువంటి వారికి ఎవరు మాట్లాడతారు, ఏ మనకి రక్షణ బట్టి ఆయన నమ్మి మనం బాప్తిస్మ మన పాపంలో ఆయన రక్తం చేత కడిగి విమోచించి నూతన జీవాన్ని మనకి ఇచ్చారు. ఏంటంటే పునర్జన్మ సంబంధ స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మన స్వభావానికి నూతన స్వభావం కలిగజేస్తారు. మన ఆత్మకి నూతన స్వభావం. నీతి పత్రిక 3 అధ్యాయం 8 వచ్చిన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారంటే మనం రక్షించబడిన తర్వాత మన స్వభావానికంట నూతన స్వభావాన్ని కలుగజేస్తారు. చూడమ్మా, నీతి 3:8. అవునండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మళ్ళీ ఏమి లేదు, మన నీతి అంతా ఊరుకుంటుంది. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధ స్నానం అంటే బాప్తిస్మం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని మీకు ఏమిస్తాడండి? నూతన స్వభావం ద్వారా ఆయన మనం రక్షించాడు. కాబట్టి దేవుడు ఒక నూతన స్వభావం మీకు దయచేసి నమ్మి ఆయనలో మనం బాప్తిస్మం పొందుతున్నాం. కాబట్టి విశ్వసించండి. ఇదే లాస్ట్ ఇంకా మీరు బ్రదర్ ప్రార్థన చేస్తారు. జీవనపత్రానికి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా పరలోకం తండ్రి, వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. నేను మీ సన్నిధికి వచ్చాను ప్రభా. ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. యెహోవా మంచి వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. యెహోవా నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు తండ్రి సమయం తండ్రి నేను సిస్టర్ బాప్తిస్మం పొందుతుండగా తండ్రి ప్రభా, మీ సేవకులు తండ్రి ప్రభా బాప్తిస్మం ఇస్తుండగా తండ్రి నేను మీరు అభిషేకిస్తాను. బాప్తిస్మం అంటే తండ్రి నేను అవును తండ్రి పార్టీగా కాల్చుకొని తండ్రి సాయం చేస్తున్నా ఇదిగో తండ్రి అక్కడి తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించుకోండి తండ్రి ప్రభా. మీరే మహిమ ఘనత పొందుకున్నాను తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి నాయన మీరే తండ్రి నాయన ముందుకు తండ్రి ప్రభా విశ్వాసంతో తండ్రి ప్రభా ఆ బిడ్డ తండ్రి నాయన నిన్ను నమ్మి తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా వారికి పొందుతున్నది తండ్రి ప్రభా. తండ్రి నాయన నీకే మహిమ ఘనత చెల్లించవచ్చు బిడ్డ ఉండటం తండ్రి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ నీకే మహిమ ఘనత చెల్లిస్తుంది. వేస్తున్నామని అది ప్రార్థిస్తున్నాం తండ్రి.
Korinథీయులకు 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు ఇక మీదట మీరు నూతన సృష్టి. దేవుని కొరకు జీవించాలి. మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటే బాప్తిసం చెప్పండి సంఘం ఎదుట. ఆయన బిడ్డగా జీవించాలని మనస్ఫూర్తిగా చివరి వరకు ఆయనతోనే నడవాలని. మంచిది. మీరు ఇచ్చే సాక్ష్యమును బట్టి దేవుని సంఘం ఎదుట, ఆయన పరిశుద్ధ సంఘం ఎదుట మరి మీరు ఇచ్చిన మాటను బట్టి దేవుని స్తుతిస్తూ యేసుక్రీస్తున్నాం. మీకు నేను బాప్తిస్తున్నాం కాబట్టి కళ్ళు మూసుకోండి. ముంచి వెనక్కి ముంచుతామా? ముంచి అటైతే మూసుకోండి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ అలాగే స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మరి ఆయన ప్రభు మరి నీటి బాప్తిజం ప్రభా విధేయత చూపించినందుకు వందనాలు. కానీ దీవించి ఆశ్రయించక ముందు ప్రభు మీ యొక్క బిడ్డగా ప్రభా నూతన సృష్టిగా ప్రభా మీ కార్యములు తన కళ్ళలో చూసి విధముగా ప్రభా తను దీవించి ఆశ్రయించి సంపూర్ణతలోకి మీరు నడిపించండి. నీ యొక్క నిరీక్షణ కలిగి విశ్వాసంతో కొనసాగే కృపను మీరు దయచేయమని మీకు మహిమకంత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. బయటకు వెళ్తుండే ముగింపు ప్రార్థన సదస్సుగా ప్రేర్ బయట మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు తండ్రి, ఈ పరిశుద్ధ పాదానికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఈ గొప్ప దినమును బట్టి అయినా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 99 నీతివంతులు రక్షింపబడటం కంటే ఒక్క పాపి విషయం ఏంటంటే రక్షింపబడటం పరలోకంలో మిగిలిన సంతోషవంతులు తండ్రి ప్రభా. అట్టి సంతోష సమయమును ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా మేమందరం కూడి ప్రభా తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మమ్మల్ని కూడా తండ్రి నాయన ప్రభా మేము కూడా పాల్గొనడం సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. ఆంటీని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ఆ యొక్క తండ్రి నాయన ప్రభా నీటి బాప్తిజం చేత తండ్రి నాయన నీ యొక్క బిడ్డగా మార్చబడి ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి నాయన ప్రభా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ప్రభా మరి యొక్క నూతన స్వభావం ధరించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను వాటి నాయన మీకు వందనాలు ప్రభా. దేవా అన్నని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి నాయన పెనిమిటితో సంసారం చేసుకుని మొదలుకొని తండ్రి 7 ఏళ్ళు నాయన ప్రభా ఎట్టి రీతిగా తండ్రి అది మొదలుకొని ప్రభా మరి తండ్రి నాయన తన దేవాలయం నందు ఉండి ఉపవాస ప్రార్థనలతో ప్రభా నిన్ను వెతికింది ప్రభా తండ్రి. మరి అట్టి విశ్వాసము తండ్రి అట్టి నిన్ను వెతికే కన్నులు తనకి దయచేయండి ప్రభా. అంటికి దయచేయండి ప్రభా తండ్రి నాయన అట్టి విశ్వాసం దయచేయండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్క కష్ట నష్టాలలో కూడా తండ్రి నిన్ను వెతికే కృపను దయచేయమని వేడుకుంటుంది ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధాస్తానికి అప్పగించుకుంటూ మీరే సహాయం దయచేయమని దేవా. నూతన పేరు పెట్టబడుతుంది కూడా ప్రభా అనేకులకు ఒక సాక్షిగా ప్రభా తండ్రి తనని మీరు నిలబెట్టుకోండి ప్రభా తండ్రి. మీరు ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆలోచించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఇప్పుడు పాడండి పాడండి పాడండి. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన